సో బెస్ట్ ఆఫ్ లక్ ఎగ్జామ్స్కి. యూ టూ. థ్యాంక్స్. ఎగ్జామ్స్ అయ్యాక మీట్ అవుదామా? పార్టీ, ట్రీట్, సెలబ్రేట్. పాస్ అయిపోతావని అంత కాన్ఫిడెన్సా? హిస్టరీ, జాగ్రఫీ చదవకుండా దానికి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. బయట టీ షాప్లో టీ కాఫీ ఏదైనా తాగుదామా? అక్కడి నుంచి మాట్లాడుకుందాం. నేను ఇప్పిస్తాను. వెయిట్ ఫర్ మీ. కాఫీ వాడిప్పిస్తాడంట. ఏంటి? ఒక రాగి మాల్ట్, ఒక కాఫీ. సో ఎగ్జామ్స్ అయిపోయాక మీట్ అవుదామా? నేను ఇక్కడ ఉండను, హాలిడేస్కి బయట వెళ్తున్నాను. నేను కూడా. నేను వారంలో తిరిగి వచ్చేస్తాను. నేను అరకు వెళ్తున్నాను. అరకు వ్యాలీ నిత్య. మ్యాన్, ఇట్స్ సో బ్యూటిఫుల్. క్లైమేట్, ది డ్రైవ్. నువ్వు వెళ్ళావా? సీరియస్ గానా? నువ్వు చెప్పేది నిజమా? హే, నువ్వు వెళ్ళలేదా? నువ్వు తప్పకుండా వెళ్ళాలి నిత్య. సో నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆస్ట్రేలియా. యాక్చువల్లీ వరుణ్, నేను హాలిడేస్లో ఇక్కడ ఉండబోయేది లేదు. ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, ఆ రోజు నైటే బయలుదేరుతున్నాను. లాంగ్ హాలిడే. స్కూల్ రీఓపెన్ అయినప్పుడే మళ్ళీ తిరిగి వస్తాను. స్ట్రైట్గా 11th స్టాండర్డ్. ఆస్ట్రేలియాలో ఎక్కడ? ఫుల్గా ఒక రౌండ్. మెల్బర్న్. మా అంకుల్ మెల్బర్న్లోనే ఉంటున్నారు. ముందు మేము అక్కడికే వెళ్తాం. ఏం లేదు, నాకు తెలిసిన ఒక అమ్మాయి మెల్బర్న్లో ఉంది. తను నువ్వు మీట్ అవ్వగలవా? తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. కరెక్ట్గా ఎక్కడో తెలీదు, కానీ నువ్వు తను కనిపెట్టగలవు. ఎందుకంటే తను మాత్రమే థింక్ చేసేటప్పుడు చేతిలో ఉన్న పెన్ కొరుకుతూ థింక్ చేస్తుంది. తను నవ్విందంటే రూమ్ లోపలికి ఒక మోటార్ బైక్ వచ్చినట్టు ఉంటుంది. తను అప్సెట్ అయ్యేలా ఏదైనా అన్నావో సారీ చెప్పిన తర్వాత కూడా కోపడుతుంది. మాటలతోనే చంపుతుంది. నాకు తను తెలుసని అనుకుంటాను. అయితే మరీ మంచిది. తనని కొంచెం తొందరగా వచ్చేయమని చెప్తావా? చెప్తావు కదూ? ఎందుకంటే ఇక్కడ ఒకడు తనని విపరీతంగా మిస్ అవుతున్నాడని చెప్పు. చెప్తానులే. బాగా ఆకలిస్తుంది. నా 2 సమోసాలు, 4 బటర్ బిస్కెట్స్. వరుణ్, నేనేగా ఎక్కువ ఆర్డర్ చేసింది, నేనే పే చేస్తాను. నో నో నో, నేనే ఇస్తాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఇక మన లైఫ్లో ఎప్పుడూ ఇంతే. ఓకేనా? అప్గ్రేడ్ అయినట్టున్నా. రాగి మాల్ట్ నుంచి టీకి వచ్చేసావా? నువ్వు కూడా ఒక అందమైన అమ్మాయిగా మారావంటే తప్పైపోతుంది. యువర్ బ్యూటిఫుల్ ఉమెన్ నౌ నిత్య. జెన్నీ వచ్చి నాతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ముందు భయపడ్డాను, ఎక్కడ నన్ను చంపేస్తుందో అని. నా పరువు తీయడానికి తనుంది. బట్ హానెస్ట్లీ నా ఫ్రెండ్స్ ఎవరు నమ్మలేకపోయారు నేను నిన్నే నీకు నా నంబర్ ఇచ్చానని. చాలా డిస్కషన్స్ జరిగాయి. నువ్వేమైనా ముందు వెనక తెలియని వాడివా ఏంటి? యా యా. సో 10th ట్యూషన్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి రాలే. ఎందుకైనా ట్యూషన్ అది వద్దని చెప్పింది. డైలీ ఇక్కడైనా మీటింగు. ఎవరు తను? రే పోరా. హాయ్, ఐ యామ్ రాము, వరుణ్ శంకర్ బ్రదర్. యు కెన్ కాల్ మీ రామ్. హాయ్. రే పోరా. మోహన్ చూడు.
4 ఏళ్ల తర్వాత మీట్ అవుతున్నావు, మొదటి రోజే దొరికిపోయావా? ఇంట్లో కాల్ చేసేస్తాడు. రేయ్ పోరా. నువ్వు తనకు ఫోన్ చేసావు, తన నంబర్ ఇచ్చిందా? సో ఇక నుంచి నువ్వు చిల్లర మార్చుకొని చేతి నిండా పెట్టుకొని ₹4 కోసం ఊరంతా తిరుగుతావు అన్నమాట. చిల్ అవుట్. వంగపువ్వు కలర్ లో చెత్త షర్ట్ ఒకటి ఉండేది కదా, అది వేసుకెళ్ళలేదు కదా? రే చెక్ షర్ట్ జీన్స్ వేసుకొని వెళ్ళాను రా. ఏంట్రా? చిల్ అవుట్ మావా. సో నువ్వు తన కాలేజ్కి వెళ్ళావు, WCC విమెన్స్ కాలేజ్. అవునరా. లోపలికి వెళ్ళావా? లేదు, బయటే. గేట్ దగ్గర? ఇంకా కొంచెం బయట. వాచ్మెన్ నించునే చోట కూడా నిన్ను నించోనివ్వలేదు కదా? అన్నీ ఎప్పట్లాగే ఉన్నాయిగా, నో చేంజ్, సేమ్. అవునరా, సేమే. తను కనిపించిన ఈ 3 ఏళ్లలో తను అమెరికా వెళ్ళింది, ఆఫ్రికా వెళ్ళింది, మాల్టా అని ఒక ఊరు అక్కడికి వెళ్ళింది. నేను ఆరకి వెళ్ళాను, కొడైకెనాల్కి వెళ్ళాను, ఊటీకి వెళ్ళాను. మావా తను ఎక్కడికి వెళ్తే ఏముందిరా, ఎవరినో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోలేదు కదా? రే చిల్ అవుట్ మావా, మాల్టా ఎక్కడో లేదు, ఇట్స్ ఆన్ ద వే టు మైసూర్. చిల్ అవుట్ మావా. Why should she call? Nitya, let him call. Guys, I'm telling you, trust me. చుట్టూ ఉన్న చిక్స్ నిత్యాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా పిప్పళ్ళ బస్తాల ఉందే అది. Why should you call him Nitya? Let him call. I'm telling you, no, trust me అని తనని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కానీ నేను నిన్న అలా కన్ఫ్యూజ్ చేయను. నిత్య నువ్వు మళ్ళీ మీట్ అవబోతున్నావు కదా, అవునరా, అందుకని తనకు నువ్వేం ఆలోచించకుండా ఫోన్ చేసాయి. సో స్కూల్లో జరిగిందంతా నువ్వు మర్చిపోయినట్టేనా? నా మీద కోపమే లేదుగా? అదంతా ఏం లేదు. స్కూల్ గురించి, మన గొడవ గురించి ఏమీ మాట్లాడద్దు. సీరియస్లీ, వీఆర్ అడల్ట్స్ నౌ. సూపర్. స్కూల్లో జరిగిన దాని గురించి మాట్లాడుకోవద్దు. దీపక్ ఎలా ఉన్నాడు? నిజంగా చాలా బాగున్నాడు. 3 కార్లున్నాయి, వరల్డ్ అంతా తిరిగొచ్చాడు. అప్పుడప్పుడు వాడితో మాట్లాడుతూ ఉంటాను. దివ్య కూడా చాలా బాగుంది, పోయిన వారం మీట్ అయ్యాను. చాలా మంచి అమ్మాయి. అబద్ధం చెప్పకు వరుణ్, తను US లో ఉంది, నాకు బాగా తెలుసు. ఊరికే సరదాగా తను US లో ఉందన్న ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్స్. నువ్వు మారనే లేదు. ఓకే, ఫ్లాష్ బ్యాక్ లేవద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం, ఓకేనా? ఏ మావా, హాయ్, రా 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 రా. అమేజింగ్ కదా, ఈ కాలేజ్ బస్సులో డైలీ 6 అయ్యేది నేను ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు 1.5 hour ముందే ఇంటికి వెళ్ళిపోతున్నాను. బట్ డైలీ వద్దు నిత్య, ఎందుకంటే ఇంత దూరం నువ్వు ఒంటరిగా రావాలి డ్రైవ్ చేసుకుంటూ. చాలా దూరం కదా. ఆల్రెడీ ప్రకాష్ నన్ను ఆట పట్టిస్తున్నాడు. అది కాక మీ నాన్నకి డౌట్ వస్తుంది, కార్లో పోయించే పెట్రోల్ అంతా ఏమైపోతుందా. ప్లీజ్ వరుణ్, ఏ ప్రాబ్లం లేదు. నాకు నచ్చింది మనం ఇలా కలిసి ఉండడం. నా వరకు ఇది క్వాలిటీ టైం. అండ్ జీవితంలో మొదటిసారి ఒక రెడ్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ లో వెయిట్ చేయడం బాగా నచ్చింది. సారీ, ఇక్కడ ఇంత రష్గా ఉంటుంది అనుకోలేదు. సండే కదా, మర్చిపోయాను. నాకేం ప్రాబ్లం లేదు. ఎవరితో ఉన్నావనేది నాకు ముఖ్యం, ఎక్కడ ఉన్నావని కాదు. చెప్పాలంటే ఇంకాస్త జనం ఉంటుంటే బాగుండేది. ఫుల్ ఫామ్లో ఉన్నట్టున్నావు. నీకు జనమే కదా కావాలి. అక్కడ 2 అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చోమందామా? ఇక్కడ కూర్చోవచ్చు. వరుణ్, లైన్లో ఉన్నావా లేదా? ఏ వరుణ్, ఏం చేస్తున్నావు? బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నా. ఏ? మరేం చేయను. బయట ఒకడు నిద్రపోతున్నాడో, నటిస్తున్నాడో, లేక అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నన్ను చూసి నేర్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు. మహా కేడివాడు. ఏ నిత్య, మీ నాన్న సెల్ ఫోన్ గురించి ఏమీ అడగరా? వరి అవకు వరుణ్, ఇంకోటి కొనిస్తారులే రేపే. రేపు ఫోన్ బిల్ వస్తుంది. వరుణ్, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడాలి అంతే. ఎవరో తీసేసుకున్నారని చెప్పాను, నేనేం అబద్ధం చెప్పలేదు. నిత్య, ఏంటి? ఏం లేదు.
మేము ఇంత పెద్ద గ్యాంగ్ ఎప్పుడు కలిసే ఉంటాం. వరుణ్, ఇతను మాత్రమే నీ ఫ్రెండా లేక ఇంకెవరూ రాలేదా? మేమైనా బీరువాలు మోయడానికి వచ్చామా కూడా నలుగురు తీసుకురావడానికి? నీకు ఇంకెవరూ దొరకలేదంట్రా? మీ అందరినీ మెయింటైన్ చేయడానికి నేను ఒక్కని చాలనా? రే ఏంట్రా? ఏయ్ అంటే నేను అలా, నా ఉద్దేశం అది కాదు. అంటే మన ఫ్రెండ్షిప్ని మనం కలిపేస్తే అనేది ఆబ్వియస్ కదా. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ మామా. నా ఉద్దేశం ఏంటంటే దట్ థింగ్స్ మై థింగ్. ఓ ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు ఏం చెప్పినా తప్పుగానే అనిపిస్తుంది. బెటర్ ఐ లీవ్. కూర్చో ప్రకాష్. మరేం చేయను, సీ మై ఫేస్, ఐఎమ్ లైక్ ఏ బేబీ. ఏం మాట్లాడినా తప్పుగా తీసుకుంటే అలా? I have to be careful or what? I can't be myself. Hey, see, today's Har's birthday. కాబట్టి మీరు తన మీద ఫోకస్ చేయండి, నువ్వు మాత్రం ఆ వాడ మీద ఫోకస్ చేయి ప్లీజ్. నన్ను వదిలే. కుంభవృష్టి. నిత్య ఛాన్సే లేదు. చాలా అందంగా ఉన్నావు. నువ్వు కూడా. యు లుక్ వెరీ హ్యాండ్సమ్ వరుణ్. ఇదంతా నీ వల్లే. నాన్న అడుగుతూనే ఉన్నారు ఎవరు నీకు ఇంత మంచి షర్ట్ కొనిచ్చారు అని. చెప్పుండాల్సింది కదా నేను తీసిచ్చానని. చెప్తే నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. ఓ మై గాడ్, నీకు కావాల్సింది అదే కదా నిత్య. అంబ్రెల్లా ఉంది కదా నిత్య. రోనికి ఫోన్ చేసి ఎవరితోనో ఒక గొడుగు పంపించమను. వర్షం ఆగేటట్టు కనిపించట్లేదు. ఆగకూడదు వర్షం. నిత్య, నీ కోసమే ఈ పార్టీ ఇస్తున్నాను. నీ బర్త్డే నిత్య. నా బర్త్డే కనుక నాకేం కావాలో అదే కదా నేను చేయాలి. ఓకే, నీకేం కావాలో అదే చేద్దాం. చెప్పు. పార్టీకి వెళ్ళొద్దు, ఇంకేం? ఐ లవ్ యూ వరుణ్. ఐ రియలీ రియలీ లవ్ యూ. ప్లీజ్ వరుణ్, నీ గురించి నీకు బాగా తెలుసా? నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావో నీకు తెలుసా? నాకు ఇంకో ఇయర్ ఉంది. ఇంజనీరింగ్ చదివే రీజన్ అదే కదా. ఎక్స్ట్రా ఇయర్ టైం వేస్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి సెట్ అవుతుంది ఆ లోపు. నువ్వేమో ఫినిష్ చేసి కూర్చున్నావు. ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకే చెప్తున్నా. నాకేది ఇష్టమో నాకే తెలియలేదు. యాక్చువల్లీ నాకు తెలిసింది ఒకే ఒక విషయం. నిన్ను చూడాలి, నీతో ఉండాలి డైలీ. అదే నా మనసులో ఉంది ఎప్పుడు. అది కాక ఇంకేం లేదు. అదే నిజం. ఎడిన్బర్గ్ కదా? ఎడిన్బర్గ్ చెప్పు. ఓకే, ఎడిన్బర్గ్. ఓకే. స్కాట్లాండ్ పక్కన. లండన్. మీ నాన్నకి తన ముగ్గురు కూతుర్ని చూసుకోవడానికి బాడీ గార్డ్ ఏం అక్కర్లేదా? నేను వస్తాను. విద్య అక్క మాత్రం రాకపోయి ఉంటే ఎలాగో ఒకలాగా నిన్ను తీసుకెళ్ళిపోయేదాన్ని. నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా? తను నాతో ఉన్నప్పుడు డేంజర్, కలవడమే కుదరదు. తనకి తెలిసిపోతుంది. ఐ మిస్ యూ వరుణ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే త్వరగా తిరిగి వచ్చేసే. లేదంటే ఓ పని చేస్తావా?
నా ఫ్రెండ్ ఒకతుంది ఎడిన్బర్గ్లో. తనతో చెప్తావా ఇక్కడ ఒకడు తను లేకుండా అల్లాడిపోతున్నాడని? తొందరగా వచ్చే మనం. చెప్తాను, తనని త్వరగా అక్కడి నుంచి పంపిస్తాను నీ దగ్గరికి.